శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక చక్కని తీర్పు. పిల్లలు, మీకిప్పుడు ఒక చిత్రమైన జపాన్ కథ చెప్తాను. ఈ కథ జరిగే నాటికి జపాన్ వాళ్ళు అద్దం చూసుకోవటమే ఎరగరు. మరి అద్దం చూసుకోకపోతే మన ముఖం ఎలాగున్నది మనకెట్లా తెలుస్తుంది? అందుకని వాళ్ళ ముఖం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసేదే కాదు. అటువంటి జపాన్ దేశంలో ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. ఒకనాడు అతను బజారుకి పోతూ ఉండగా దారిలో ఒక అద్దం ముక్క దొరికింది. దాన్ని ఎత్తి చూశాడు. చూసేసరికి ఏముంది? అందులో అతని రూపం కనబడింది. కానీ అది తన రూపమే అన్న సంగతి రైతుకు తెలియదు. ఎవరీ మనిషి? నా వైపు ఎందుకిలా చూస్తున్నాడు? ఇతను ఎవరై ఉంటాడు? అని ఆశ్చర్యంతో చాలాసేపు ఆలోచించాడు. ఆలోచించి చివరకు ఇతను మరెవరూ కాదు, నా చిన్నతనంలో చచ్చిపోయిన మా నాయన అయి ఉంటాడు అని నిర్ణయించుకున్నాడు. అయినా ఇంతకాలమైన తర్వాత ఇప్పుడు ఈ రూపంలో ఎందుకు కనబడుతున్నాడు? నేను తనని మర్చిపోయానని ఏమైనా కోపం వచ్చిందో ఏమో, నాకు ముఖాముఖిని కనిపించి బుద్ధి చెప్పాలనుకుంటున్నాడేమో. ఇలా అనేక విధాలు తలుచుకుని తను చేసిన తప్పుకి లెంపలు వేసుకున్నాడు. అయితే ఇప్పుడు మరి నాయన్ను ఏం చేయాలి? మళ్ళీ పారవేయాలా? పారవేస్తే ఆయనకేం కోపం వస్తుందో, ఏం చేస్తాడో అని భయపడి ఆ అద్దపు ముక్కను తన జేబు రుమాల్లో చుట్టి జాగ్రత్తగా ఇంటికి తెచ్చి పెట్టెలో పెట్టి తాళం వేశాడు. తాళం వేసిన వాడు అంతటితో ఊరుకున్నా పోయేది. ఇంట్లో భార్య లేకుండా చూసి రోజుకు 1-2 సార్లు వాళ్ళ నాయన ఉన్నాడో లేడోనని చూసుకుని మళ్ళీ తాళం వేసేవాడు. ఇలా ఉండగా ఒక రోజున ఇది అతని భార్య కంటపడింది. ఎన్నడూ పెట్టెకు తాళం వేయనివాడు తాళం వేయటము, తను లేనప్పుడు పెట్టె తెరిచి చూసుకోవటము ఆమెకు అనుమానం కలిగించాయి. అందులో అతను ఏదో దాచి ఉంటాడని ఆమె నిర్ణయించుకుంది. మారుతాళం చెవి ఒకటి సంపాదించి భర్త ఇంట్లో లేనప్పుడు పెట్టె తెరిచి చూసింది. చూస్తే ఆమెకు మాత్రం కొత్తదేం కనిపిస్తుంది? ఆ అద్దం ముక్క. ఓస్, ఇదేనా భాగ్యం అని తీసి చూసుకుంది. చూడగానే ఆమెకు ఆడపిల్ల కనిపించింది. తన భర్త ఇంతకాలం దాచుకుని చూస్తుంది ఒక పరాయి పిల్ల బొమ్మనా? ఈ సంగతి తెలిసే వరకు ఆమెకి కోపం వచ్చింది. మొహం అంతా ముడతలు పడింది. మళ్ళీ అద్దంలోకి చూసింది. అందులో మొహం ఆమెకి అసహ్యంగా కనిపించింది. ఇలాంటి చండాల మొహం దాన్న తన భర్త ప్రేమించింది. ఆమెకు కోపం పెరిగిన కొద్దీ అందులో మొహం అసహ్యంగా కనిపించసాగింది. ఇక ఆమె ఉండలేకపోయింది. భర్త ఎప్పుడు ఇంటికి వస్తాడా, ఎప్పుడు తను అడగవలసిన 4 మాటలు అడిగేసి పుట్టింటికి పోదామా అని కనిపెట్టు కూర్చుంది. మధ్యాహ్నం భర్త వచ్చాడు. అతని ఇంట్లో అడుగు పెట్టగానే, నేను మా పుట్టింటికి పోతున్నాను, నువ్వు నీ ఉంపుడు గత్తెని తెచ్చుకుని ఇంట్లో ఊరేగు, నాకేం పట్టలేదు అన్నది పెడీమని. పాపం ఈమె మాటలు మొగుడికి ఏమీ అర్థం కాలేదు. అతను ఎంతసేపు బతిమిలాడినా సంగతి ఏమిటో చెప్పమని ఆమె చెప్పలేదు. చివరికి ఆమె అద్దం సంగతి బయటపట్టింది. అద్దంలో ఆడమనిషి ఉందా? మా నాయన కాదు అన్నాడు మొగుడు. మీ నాయన ఇంకా నయం, మీ తాతని చెప్పలేదు, మళ్ళీ కళ్ళు గడుక్కుని ఒక మాట చూడు అంటూ పెళ్ళాంపోయి అద్దం తెచ్చిచ్చింది. రైతు మళ్ళీ చూసుకున్నాడు. చూస్తే ఉంది, అందులో అతని మొహమే కనిపించింది. అతను సంతోషంతో, ఇదిగో చూడు, ఇందులో ఉంది మా నాయనే అని అద్దం మళ్ళీ భార్యకి చూపించాడు. ఆమె చూసుకుంటే ఏముంటుంది? మళ్ళీ తన మొహమే కనిపిస్తుంది. ఆమెకు కోపం పట్టలేక అద్దం ముక్క అవతల వేసి పుట్టింటికి బయలుదేరింది. మొగుడు అద్దం ముక్క తీసుకుని బతిమాలతో ఆమె వెంటబడ్డాడు. ఇతను ఎంత చెప్పినా ఆమె నమ్మటం లేదు. ఇద్దరూ ఊరి బయటకు వచ్చేశారు. ఆ దారినే ఒక మత గురువు వస్తున్నాడు. మన ఇద్దరం కలిసి గురువుగారు చెప్పినట్లు విందామన్నాడు మొగుడు. భార్య ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి గురువుగారు తమకు తగు సంగతి చెప్పారు. గురువుగారు అంతా విని అద్దంలో చూశారు. అతనికి వారు చెబుతున్న ఇద్దరూ కనిపించలేదు. ఎవరో ముసలివాడు జాలిగా చూస్తున్నట్లు కనిపించాడు. నిరుడు ఈయన ఒక ముసలివాడికి ఉరిశిక్ష చెప్పాడు. బహుశా ఈ ఆకారం అతందేమో అనుకున్నాడు. అర్థం లేకుండా మీరిద్దరూ పోట్లాడకండి. ఈ బొమ్మ ఎవరిదనుకుంటున్నారు? మీరు చెప్పిన ఇద్దరిది కాదు. నిరుడు, నేనొక మనిషికి ఉరిశిక్ష వేశాను, అతనిది ఈ బొమ్మ. అతనే ఇందులో జాలిగా నా వైపు చూస్తున్నాడు అంటూ వారిని దీవించి పంపించేశాడు. గురువుగారు ఆ అద్దపు ముక్కను చేత పట్టుకుని తనతో పాటు చక్కా పోయాడు. గురువుగారు చెప్పిన తీర్పుతో ఇక దంపతుల మధ్య తగు తెగిపోయింది. అప్పటి నుంచి వారు ఏ పేచీ లేకుండా హాయిగా కాపురం సాగిస్తున్నారు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి. మీకు నేను చెప్పే కథలు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.